సెకండ్ ఫ్లోర్ మేడం, ప్యూర్లీ డెడికేటెడ్ ఫర్ ద అప్లికేషన్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్ లోన్, ఓకే, స్కాలర్షిప్స్, వీసా ప్రాసెసింగ్, A to Z అంటాం కదా మేడం. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసరికి కౌన్సిలింగ్ అంటే డెసిషన్ మేకింగ్ పాయింట్ ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ అంతా కూడా తీసుకున్న డెసిషన్ ని సక్సెస్ చేసుకునే ప్లేస్ మేడం. ఇది మెయిన్ హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఫర్ ద వీసా ఆర్ ఫర్ ద లైఫ్ సెటిల్మెంట్ స్టూడెంట్. ఇది అన్ని కూడా జరిగేది ఇక్కడే మేడం. ఒక మాస్టర్స్ కి అబ్రాడ్ కి వెళ్దాము అనుకొని మీరు ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా ఆలోచన చేసేది దేని మీద అంటే ఫైనాన్షియల్స్, బడ్జెట్ ఎంత, మరి ఇప్పుడు అంత బడ్జెట్ బేర్ చేయగలుగుతామా లేదా అనే దాని మీద చాలా మంది ఆలోచన చేస్తారు. మనకి ఇది వచ్చేసి ప్యూర్లీ వీసోర్స్ ఫిన్టెక్ టీమ్ మేడం. వీళ్ళందరూ కూడాను బ్యాంక్ ఎంప్లాయీస్, నాట్ వీసోర్స్ స్టాఫ్. మీరు ఒక 10 బ్యాంకుల చుట్టూ 10 ప్లేసెస్ తిరగాల్సిన అవసరమే లేకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్, అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే లోన్ ఎవాల్యుయేషన్ చేసి లోన్ అప్రూవల్ చేయించి దాంతో పాటు లోన్ శాంక్షన్ చేయించి డిస్బర్స్మెంట్ చేస్తారో బ్యాంక్ ఎంప్లాయీస్ మనకు మన ఆఫీస్ లో అందుబాటులో ఉంటారు. ఒక్కసారి పేరెంట్ ఇక్కడికి వచ్చారంటే ఎడ్యుకేషన్ లోన్ కావాలనుకుంటే వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్, ఎలాంటి కొలట్రాల్ పెట్టాల్సిన అవసరమే లేకుండా పూర్తి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా వీసోర్స్ తీసుకుంటుంది మేడం. వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా మేము నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ NBFCs తోని టైఅప్ అయినాం. లోన్ శాంక్షన్ చేసుకోవచ్చు ఇక్కడే, లోన్ డిస్బర్స్మెంట్ కూడా ఇక్కడే అవుతుంది చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి. అండ్ స్టూడెంట్ కూడా తీసుకున్న వెంటనే లోన్ కట్టాల్సిన అవసరం లేదు. రీపేమెంట్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటుందంటారు మధ్యలో? ఇప్పుడు మాస్టర్స్ కోర్స్ అనేది 2 years ఉంది అనుకోండి మేడం. 1 year టైం ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. 4th year ఫస్ట్ మంత్ నుంచి EMI స్టార్ట్. జేబు నుండి ఒక్క పైసా మీరు ఖర్చు చేయకుండా ఈ ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ వీసోర్స్ చేసుకుంటది. ఎడ్యుకేషన్ లోన్ కదా చదువుకు మాత్రమే ఇస్తారేమో అనుకుంటే కాదు. ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ ట్యూషన్ ఫీజ్, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ కి కూడా, ఇన్సూరెన్స్ కి, వీసా ఖర్చులకు, అండ్ బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్న ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఏం జరిగింది అంటే మేడం, ఎడ్యుకేషన్ లోనే సెక్యూరిటీ ఫర్ ద వీసా. వీసా అప్రూవల్ రేట్ కూడా పెంచే అవకాశం ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది. వీసా అప్రూవల్ గ్యారంటీ వస్తుంది. అండ్ దానితో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం పడదు స్టూడెంట్ కి. ప్రాపర్ గా చదువుకొని లైఫ్ లో మంచి కంపెనీలో సెట్ అవ్వాలని ఆలోచిస్తాం పోతున్నాం కదా. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా ఓన్ ఫండ్స్ మీద పోయినప్పుడు ఏంటంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి పార్ట్ టైం మీద కాన్సన్ట్రేషన్ పెంచినప్పుడు వీళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేయకుండా చాలా మంది ఆగిపోతుంటారు మేడం. అందుకే దానికి ఫైనాన్షియల్ బర్డెన్ కి ఓవర్కమ్ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ ప్రతి ఒక్క స్టూడెంట్ తీసుకోవాలి. మనకి ఎలా 3 years టైం ఉంది కాబట్టి మంచి జాబ్ లో సెట్ అయిన తర్వాత రీపే చేసుకునే అవకాశం కూడా ప్రతి బ్యాంక్ అందుబాటులో ఇస్తున్నారు. అండ్ దాంతో పాటు స్కాలర్షిప్ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కి పక్కా స్కాలర్షిప్ వస్తుంది అన్నారు. దాని గురించి మేడం ఇక్కడ వచ్చేసరికి మా దగ్గర బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద లాస్ట్ 7 years నుంచి మాతో పాటే ఉండి 7 years ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ మా దగ్గర అందుబాటులో ఉన్నట్టే. దీనివల్ల మాకేంటి సార్ ఉపయోగం అని అంటే, మీకు ఎక్స్పర్ట్ టీమ్ పర్సన్ మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టే టైంలో ప్రతి స్కాలర్షిప్ కి అప్లై చేస్తాం మేము. ఇప్పుడు నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మీకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ప్రాపర్ గా అవ్వదు, వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది దీంట్లో. అందుకే అప్లికేషన్ పెట్టే టైంలో మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్క బ్యాక్ అండ్ ఎంప్లాయీ 500 వీసాలు చూసారు ఇప్పటికి. మేము లాస్ట్ 20 years నుంచి చాలా కంట్రీస్ కి పంపిస్తూనే ఉన్నాం. కొన్ని వేల మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ చేసాం. దీనివల్ల మా యొక్క బ్యాక్ బోన్ ఎవరు అంటే బ్యాక్ అండ్ ఎంప్లాయీస్ మేడం. వీళ్ళందరూ కూడా అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి వీసా ప్రాసెసింగ్ చేసి మొత్తం వీసా 100% సక్సెస్ అయ్యేంత వరకు మాకు సపరేట్ బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ ఉన్నారు. డెడికేటెడ్ గా ప్రతి ఒక్కరికి కూడాను ఒక పర్సన్ అలాట్ చేస్తాం స్టూడెంట్ కి. దీనివల్ల ఏంటంటే ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ గా క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దానితో పాటు ఒక్క బ్యాక్ అండ్ ఎంప్లాయీకి ఓన్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ 50 స్టూడెంట్స్. 50 అప్లికెంట్స్ ని మాత్రమే ఇస్తాం మనము. అంటే ఒక సెషన్ కి 50 మంది అన్నప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ మీ అప్లికేషన్ మీద పడి వీసా దాకా తీసుకొని వెళ్ళాలి అన్న ఆలోచన వచ్చేలాగా మనం చేసే బ్యాక్ అండ్ టీమ్ పర్సన్స్ మేడం. ఓకే. అండ్ ఇంకో విషయం అండి, సో మీరు ఇంత చేస్తున్నారు కదా, మరి మీ దగ్గరకు వచ్చేసరికి ఎంత తీసుకుంటారు? యూకేకి అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్ కి ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించడం మాది రెస్పాన్సిబిలిటీ. అండ్ దానితో పాటు స్కాలర్షిప్స్ కూడా అప్ టు 6 lakhs వరకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే ఈ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారు,
మనకి మంచి స్కాలర్షిప్ తెప్పిస్తున్నారు. ఎడ్యుకేషన్ లోన్ కూడాను బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి కూర్చుంటున్నారు. అండ్ దాంతో పాటు మనం అనుకున్న యూనివర్సిటీస్ కి అప్లై చేస్తున్నారు. వీసా కూడా 100% గ్యారంటీ మన దగ్గర నుంచి. అకామిడేషన్ సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ దానితో పాటు ఫ్లైట్ టికెట్ లో కూడా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంత ప్రాసెస్ ఇంత చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మీకు ఛార్జ్ చేస్తారు కదా అని చెప్పి అనుకోవచ్చు. అవును కదా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం. హౌ ఎలా పాసిబుల్ అవుతుందండి అసలు? ఒక్క పైసా మేము ఛార్జ్ చేయం మేడం స్టూడెంట్ దగ్గర నుంచి. వాళ్ళ జేబు నుంచి మాకు ఎటువంటి సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద కమిషన్ కమింగ్ ఫ్రమ్ ద యూనివర్సిటీ. మా దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే స్టూడెంట్ కి స్కాలర్షిప్స్ లో యూనివర్సిటీ స్కాలర్షిప్, క్యాంపస్ స్కాలర్షిప్స్ కి అప్లై చేస్తాం, మెరిట్ స్కాలర్షిప్స్ కి అప్లై చేస్తాం, అకాడమిక్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేస్తాం స్టూడెంట్ కి. దీనివల్ల ఏంటంటే 6,000 pounds వరకు వీళ్ళు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది స్టూడెంట్ కి. వీళ్ళు సొంతంగా పెట్టుకున్నప్పుడు ఈ స్కాలర్షిప్స్ అని వాళ్ళకి తెలియదు, దాని పోర్టల్స్ ఐడియా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ స్కాలర్షిప్స్ కి అప్లై చేయడంలో పొరపాటు చేస్తారు. ఇంకొకటి, అప్లికేషన్ పెట్టే టైంలోనే ఖచ్చితంగా స్కాలర్షిప్ అప్లై చేయాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత నేను స్కాలర్షిప్ కి అప్లై చేస్తా అంటే అది యాక్సెప్ట్ చేయదు యూనివర్సిటీ. అండ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెన్సీలో మీరు అప్రోచ్ అవుతే ఇలా మీకు స్కాలర్షిప్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి, ట్రావెలింగ్ లో కానివ్వండి, వీసా అప్రూవల్ లో కానివ్వండి, అకామిడేషన్ సర్వీసెస్ లో కానివ్వండి 100% మీతో పాటు సపోర్టింగ్ గా ఉంటారు. కాబట్టి మనకి ఈ సోర్స్ అనేది ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత స్టాండర్డ్ గా ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఇంత హై స్టాండర్డ్ గా మనము మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మనకు స్టూడెంట్స్ అనేది ఎక్కువ మంది మన ఆఫీస్ కి విజిట్ అవ్వడము, అడ్మిషన్స్ తీసుకోవడము, మన త్రూ వెళ్ళడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తాం మేడం. నిజంగా ఏంటా అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత, ఇంత మీ మాటలో వినిన తర్వాత, సో వీసోర్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. yes మేడం. మన హైదరాబాద్ ఇంకా ఎక్కడ ఉందండి మనకి? ఇప్పుడు మనం చూస్తుంది ఇప్పుడు జేఎన్టీ ఆఫీస్ మేడం. జేఎన్టీ ఆఫీస్ వచ్చేసరికి మనకి జస్ట్ వెరీ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంది జేఎన్టీది. అమీర్పేట్ వెరీ నియర్ బై మెట్రో స్టేషన్ మన ఆఫీస్ ఉంది. అండ్ దిల్సుఖ్ నగర్ లో వీఆర్ హ్యావింగ్ అవర్ ఆఫీస్. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ నియర్ బై మన ఆఫీస్. అంటే తెలంగాణలో, హైదరాబాద్ లో 3 places లో మనకు ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో చూసుకుంటే విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతి. విజయవాడ బెన్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంది. వైజాగ్ ఎన్టీఆర్ బీచ్ రోడ్ కి మన ఆఫీస్ ఉంది. అండ్ తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్ కి మన ఆఫీస్ ఉంది. సో ఇలా ప్రతి రీజన్ లో మన ఆఫీస్ అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫీసెస్ మీకు ఇంతే స్టాండర్డ్ లో ఉంటాయి మేడం. మీ లైఫ్ డ్రీమ్ డెస్టినేషన్ ఎక్కడ వెళ్దాం అనుకున్నా కూడా వీసోర్స్ అనేది ఎప్పటికీ స్టూడెంట్ సపోర్టింగ్ ఉండి వాళ్ళకి కావాల్సిన డ్రీమ్ డెస్టినేషన్ లో తీసుకునే రెస్పాన్సిబిలిటీ వీసోర్స్ తీసుకుంటుంది మేడం. అయితే నాగేంద్ర గారు, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా యూకే వైపుకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. అయితే దీని బడ్జెట్ ఎలా ఉంటుందండి అసలు? యూకేలో వచ్చేసరికి మనకు ట్యూషన్ ఫీజు ఫర్ ద మాస్టర్స్ ఈజ్ జస్ట్ 15 lakhs లోనే కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. 15 లక్షల కంటే తక్కువలో కూడా యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ కోర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ లో వీళ్ళకి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్, ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసిన యూనివర్సిటీస్ కి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. సో అందుకే 1 year కోర్స్ డ్యూరేషన్ అయిపోయినాక సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్ ఇయర్ ఉంటుంది కదా, వీళ్ళు ఒక చదువుకున్న కోర్స్ మీద ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే కంటే ముందే ప్లేస్మెంట్స్ పొందే అవకాశం ప్రతి యూనివర్సిటీ అందిస్తుంది. ప్లేస్మెంట్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి మనం అప్లై చేయడానికి స్టూడెంట్ కి సజెస్ట్ చేస్తాము. వాళ్ళు ఏదైనా యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ యూనివర్సిటీ కూడా అప్లై చేస్తాం మనము. అక్కడ అకామిడేషన్ కావాలన్నా కూడా మీకు ప్రతి ప్లేస్, ఇట్ మే బి లండన్ కావచ్చు, బర్మింగం కావచ్చు, నాటింగం కావచ్చు, లీడ్స్ కావచ్చు, లివర్పూల్ కావచ్చు, మాంచెస్టర్, లెస్టర్, స్కాట్లాండ్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, వేల్స్, నార్థన్ ఐర్లాండ్, మీరు ఏ కంట్రీ, ఎందుకంటే యూకే అనేది 4 దేశాలు. యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్, వేల్స్, ఇవి 4 దేశాలు. ద మోస్ట్ క్రైమ్ ఫ్రీ కంట్రీస్ ఇవన్నీ కూడా, సేఫ్ కంట్రీస్. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి 100% జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ గో ఫర్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కి వెళ్ళొచ్చు యూకేలో. అండ్ దానితో పాటు స్టూడెంట్ ఇఫ్ హీ వాంట్స్ టు గో ఫర్ ఎంప్లాయ్మెంట్ వీసా, టైర్ 2 వీసాకి వెళ్ళడానికి కూడా ఆ కంట్రీ అవకాశం ఇస్తుంది. స్టూడెంట్ ఎక్కడ కూడా దేని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ఇప్పుడు ఈ మధ్య మొత్తం యూకే 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 అని బాగా వినిపిస్తుంది. కరెక్ట్. అయితే మనకి మొత్తం ఈ వీసా ప్రాసెస్ అంతటికీ కూడా ఏమేమి ఎలిజిబిలిటీ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయంటారు? ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం అయితే లేదు. ఐఎల్స్ కావచ్చు, టోఫెల్ కావచ్చు, లేకుంటే డ్యూలింగో కావచ్చు, పీటీ అవ్వచ్చు, ఇలా ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 65% ఉండి, మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ లో ఉంటే చాలు మేడం. వీ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీస్ ఇన్ యూకే. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ తో పాటు
10th మెమో, 12th మెమో, సెమిస్టర్ వైజ్ మెమోస్, ఒక 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అండ్ కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటే ఎనఫ్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద యూనివర్సిటీస్. దాని తర్వాత వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా మేము షార్ట్ లిస్ట్ చేసి యూనివర్సిటీస్ లిస్ట్ ఇస్తాం మేడం. ఒక 6-7 యూనివర్సిటీస్ కి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సజెస్టెడ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏమన్నా ఉన్నా అప్లై చేస్తాం, లేదు మమ్మల్ని సజెస్ట్ చేయమన్నా కూడాను మేము సజెస్ట్ చేసి మంచి టాప్ Tier 1 యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ఆఫ్ అప్ టు 6 lakhs వరకు ప్రొవైడ్ చేస్తూ ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయి. అండ్ ప్లేస్ లొకేషన్ కూడా చాలా మ్యాటర్ చేస్తుంది మేడం జాబ్స్ కి. ఎందుకంటే తర్వాత వీళ్ళు అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మనం ముందు వెళ్ళడమే మంచి లొకేషన్ చూసుకొని వెళ్తే 100% జాబ్ లో కూడా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి లొకేషన్స్ ఏమున్నాయి, మంచి యూనివర్సిటీస్ ఏమున్నాయి, తక్కువ బడ్జెట్ లో టాప్ యూనివర్సిటీలో విత్ ప్లేస్మెంట్ కంప్లీట్ అయ్యే యూనివర్సిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఓపెన్ గా డిస్కస్ చేసే ప్లేస్ ఇది మన సెకండ్ ఫ్లోర్ మేడం. వీఆర్ హ్యావింగ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. కాబట్టి స్టూడెంట్ ఒక్కసారి మన ఆఫీసెస్ కి అప్రోచ్ అవుతే ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి, స్కాలర్షిప్స్ లో కానివ్వండి, ప్లేస్మెంట్స్ అందిస్తున్న యూనివర్సిటీస్ లో కానివ్వండి, జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న లొకేషన్ లో కానివ్వండి, అన్నిటికి కూడా ప్రాపర్ నాలెడ్జ్ అనేది మీకు అంతది. కరెక్ట్ అండి. సో ఇప్పటికే చాలా మందికి చాలా వరకు ఒక నాలెడ్జ్ వచ్చింది అనుకుంటున్నాము.